హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్ళు దాటిన వారందరికీ సీనియర్ సిటిజన్‌లకి ఇవన్నీ ఉచితమండి. సంచలన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అమలు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఇష్టమైన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్‌గా విషయానికొచ్చినట్లయితే 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితమండి. ఉచిత ఆరోగ్య బీమా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వాళ్ళకి సీనియర్ సిటిజన్‌లందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారనమాట. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 6,00,00,000 మంది వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద వృద్ధులకు కొత్త ఆశాజ్యోతి అనే చెప్పవచ్చు. పీఎంజేఏవైగా ప్రసిద్ధి చెందినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక ఆరోగ్య సంరక్షక పథకాల్లో ఒకటి. దీని లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య సేవలను అందించడమే. ఇప్పటివరకు ఈ పథకాన్ని కేవలం నిర్దిష్ట కుటుంబాలు మాత్రమే పరిమితం చేశారు. కానీ ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వృద్ధులను కూడా ఈ పథకంలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిర్ణయం ద్వారా వృద్ధులకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఆర్థిక భారం తగ్గింపు. వైద్య ఖర్చులు తట్టుకోలేని వృద్ధులకు ఇది గొప్ప ఉపశమనం అయితే అవనుంది. అలాగే ఉచిత వైద్య సేవలు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందుబాటులోకి వస్తుంది. అలాగే మెరుగైన ఆరోగ్య సంరక్షణ. సమయానికి అవసరమైన వైద్య సేవలు పొందేందుకు అవకాశం. 6,00,00,000 మందికి లబ్ధి అనమాట. దేశవ్యాప్తంగా 6,00,00,000 మంది వృద్ధులకు నేరుగా ప్రయోజనం కలగనుంది. మౌలిక సదుపాయాల మెరుగుదల. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రత్యేక నిధులను అయితే విడుదల చేయనుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు. వృద్ధుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడంతో తగినంత వైద్య సహాయం అందించలేక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయటం, అవసరమైన మందుల లభ్యతను పెంచటం, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం, టెలిమెడిసిన్ సేవల్లో విస్తృతంగా అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ నిబద్ధత. సామాజిక సంక్షేమానికి అంకితభావం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ఈ పథకం వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు మెరుగైన వైద్య సేవలను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ఇది ప్రభుత్వ సమగ్ర ఆరోగ్య వ్యూహంలో భాగమనైతే అన్నారు. అమలు ఎలా ఉంటుంది అంటే, వృద్ధులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పొందాల్సి ఉంటుంది. సముచిత ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందేందుకు అనుమతి ఉంటుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా వైద్య ఖర్చుల భారం ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య సేవలు పొందేందుకు అర్హత కలిగిన వృద్ధులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహణ కూడా ఉంటుంది. సో, మొత్తానికి ఈ నూతన నిర్ణయం అనేది వృద్ధుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు. 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఉచిత ఆరోగ్య బీమా అందించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, వైద్య సేవలకు ప్రాధాన్యత పెంచడంతో పాటు వారి జీవితాలను కూడా మరింత మెరుగుపరిచేలాగా అయితే చేయనుంది ఈ పథకం. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.